భారతదేశంలోని ఒక ముఖ్యమంత్రి నుంచి ఇలాంటి ప్రవర్తన ఎప్పుడూ ఆశించరు. చెన్నైలో జోసెఫ్ విజయ్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కార్యాలయానికి వెళ్ళి వారి నాయకులను కలిశారు. ఆ పార్టీ ముస్లిం హక్కుల గురించి మాట్లాడుతుంది. ఇస్లాం ఆధారంగా ఆ పార్టీ ఏర్పడింది. ప్రస్తుతం జోసెఫ్ విజయ్ ప్రభుత్వంలో ఈ పార్టీకి చెందిన 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే, జోసెఫ్ విజయ్ కావాలనే ఉదయనిధి వ్యాఖ్యలపై మౌనంగా ఉన్నారా? వాటిని పట్టించుకోవడం లేదా? ముఖ్యమంత్రి పదవీ ప్రమాణం చేసిన తర్వాత మే 11న జోసెఫ్ విజయ్ మాజీ ముఖ్యమంత్రి ఎంకే ఉదయనిధి స్టాలిన్లను వారింటికి వెళ్ళి కలిశారు. జోసెఫ్ విజయ్, ఉదయనిధి ఒకరినొకరు ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళకు తెలుసు, పాత స్నేహితులు కూడా అని చెప్పవచ్చు. రాజకీయాల్లోకి రాకముందు జోసెఫ్ విజయ్ లాగే ఉదయనిధి కూడా సినిమాల్లో నటించారు. ఇద్దరూ నటులే. 2008లో జోసెఫ్ విజయ్ నటించిన కురివి సినిమా వచ్చింది. ఆ సినిమాకు నిర్మాత ఉదయనిధి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరిద్దరి పాత ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇద్దరు పాత స్నేహితులు ప్లస్ పాత సహచరులు కలిసి ఉన్న అనేక ఫోటోలు మీకు కనిపిస్తాయి.